నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్టం ముందు అందరూ సమానమేనన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని డిమాండ్. వందే మాత్రం స్ఫూర్తిని భావితరాలు కొనసాగించి దృఢమైన భారత నిర్మాణానికి కృషి చేయాలి. లోక్సభలో ప్రసంగించిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్న వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. ఫాసిస్ట్ పాలనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో ప్రసంగించిన చిరంజీవి వినోద రంగం విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తారని వెల్లడి. తన కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీరుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు బంధువుల అనారోగ్యం అనే సాకు చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఆయన గోల్ఫ్ ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కిడ్నీకి లేజర్ చికిత్స అనంతరం కోలుకుంటున్న రఘురామ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ నెల 15వ తేదీన జరగబోయే విచారణకు సునీల్ కుమార్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు. చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇతను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనుకుంటా. మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వివరాలన్నీ కూడా ఉన్నాయి. బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు బీహార్ హైకోర్టులో. ఇక్కడి నుంచి డెప్యుటేషన్ అయిపోయింది, ప్రభుత్వం మారిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఎక్స్టెన్షన్ కుదరలేదు. అక్కడి నుంచి ప్రొటెక్షన్, అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు, అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం. ఒక 5-6 నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న 5వ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది. సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, అతను ఖచ్చితంగా తప్పు చేశాడు, భయపడుతున్నాడు, అక్కడ తప్పించుకోవాలని చూశాడు, మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది. నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా, ఎందుకంటే 164 స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజ్డ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. అప్పుడు ప్రభావతి గారు నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు అనారోగ్యం, శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల ఆవిడకి ఏదో బెయిల్ రావడం జరిగింది. కానీ ఇంత యువకుడు, ఉత్సాహవంతుడు, మరి చూసిరమ్మంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను. బట్ ఈలోపే అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు. మరి అతనికి నోటీస్ ఇవ్వాలి, మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే సార్, నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి. మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకు ఒక బంధువు కాదు, బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట, వారిని దగ్గరుండి చూసుకోవాలట. బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్సులో, ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది, అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు. ఆయన అయితే ఆడుకుంటున్నారు. సమయం అడిగారు, తిరిగి నోటీస్ ఇచ్చారు 15వ తారీఖు రమ్మనమని. ఆ నోటీస్ ఇవ్వడానికి 1.5 సంవత్సరం పట్టింది. సరే ఇచ్చారు, రానన్నాడు. 15 రావాలన్నారు. మరి ఈలోపు మళ్ళీ ఏమైనా అవసరం వస్తుందా? మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది? ఈలోపు మొదలెట్టారు. ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే, అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు. రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు. ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదన్నట్టు, ఏదో అతనికి ఏదో ఫేవరబుల్ గా వచ్చిందని చెప్పి ఆ సంఘం, ఈ సంఘం, ఏం సంఘం, ఈ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయేమో. సో అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం, కళ్ళు ఉన్న కాకులు దొరినాయా? కొట్టలేదా? చూసారుగా
మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా. ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఎయిమ్స్ అన్నం దానికి వత్తాసు. మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందా? మాట్లాడితే దళితులకు ఒకరువులు, మామూలు వాళ్ళకి ఒకరువులా? దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా? మీకు మమ్మల్ని బాధేసి హక్కుందా? సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ ట్రైబ్, అమ్మో యాక్షన్ తీసుకోకూడదు. టీవీ సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్, అయ్యో బాబాయ్ వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి, ఇది పగ్గదిలో తంతే తండించుకోవాలి. ఏంటా రూల్స్? ఇలాంటి ఉడతూపులకు ఎవరో భయపడరమ్మా, పని అవదమ్మా. రాజ్యాంగాన్ని గౌరవించండి. ఆనాడు జరిగిన స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరిలో స్వతంత్ర కాంక్షను రగిలించి దేశభక్తిని పెంపొందించేందుకు వందేమాతరం గీతం ఎంతగానో దోహదపడిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో జనసేన పార్టీ తరపున ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రసంగించారు. 1875లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతర గీతం దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన గీతంగా మారిందని అన్నారు. దేశమంతా స్వతంత్ర కాంక్ష రగిలించిన కేంద్రాల్లో ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని, వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా దీని స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. Today, on behalf of Janasena Party, with immense pride, to speak on the occasion of 150th anniversary of Vande Mataram, a song that is not just words and melody, but the soul of our nation's struggle for freedom. Vande Mataram was composed by Bankim Chandra Chatterjee in 1875 and later immortalized in his novel Anand Mat. It became an unifying chant for Indians across the country. Every time an Indian sang this song, it inspired courage, unity, and resolve to reclaim our freedom. Singing it is an act of resistance, a declaration that India would never bow down to the colonial rule. Across the country, the call for freedom inspired countless communities, and along the coast of Andhra Pradesh, East Godavari emerged as one of the most vibrant centers of resistance. Before the era of non-violence, East Godavari had already produced fearless warriors who took up arms for freedom. The foremost among them was Dwarabandrala Chandraya, the fearless revolutionary who led an armed rebellion against the British in the late 19th century. With unmatched courage, Chandraya Dora united locals and tribals communities stuck at colonial outposts and challenged the might of empire at a time when rebellion meant certain death. His sacrifice stands as a proud reminder that the flame of patriotism burned intensely in Andhra Pradesh even before national movements took shape. But East Godavari contribution went beyond armed resistance. It also gave India inspiring leaders like Duvuri Subbamma, who mobilized women to join the nationalist cause fearless and firm. She faced imprisonment while organizing communities, inspiring countless women to participate in meetings, protests, and civil disobedience. The involvement of women from Andhra was a powerful reminder that the struggle for freedom was truly inclusive, drawing courage and commitment from every segment of society. Building on the spirit of mass awakening, East Godavari became a forefront region for Gandhi civilian disobedience. While nation watched Gandhi march from Sabarmati to Dandi, the same wave of resistance rose on our shores. The Salt Satyagraha in Uppada and Kottapalli of Pittapuram Taluk became East Godavari's answer to Dandi. Volunteers walked to the beach, boiled seawater, and made salt in open protest against British authority. Even when faced with the raids and lathi charges, the people refused to step back, ensuring the Andhra's coast should shoulder to shoulder with Gujarat in national movement. Today, the spirit of Vande Mataram continues to guide us. Under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, the spirit of national unity, cultural pride has become stronger across the country. His emphasis on Ek Bharat, Shrestha Bharat reinforces the very ideals that Vande Mataram embodies: unity, resilience, and unwavering love for our motherland. In response to renewed external claims over Arunachal Pradesh, every citizen proudly singing the national song in streets, schools, and public spaces. Their courage demonstrates that no pressure can shake their Indian identity or other devotion to the nation. Sir, we celebrate 150 years of Vande Mataram. Let us carry its spirit forward, supporting patriotism, inspiring the next generation, and working together to build a stronger nation, united and prosperous India. Jai Hind.
రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేరుతుందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్ట్ అని, ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తేల్చి చెప్పారు. ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో పిడిగుద్దులు, అక్రమ అరెస్టులు చేయిస్తూ ఫ్యాసిస్టు పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఏం తప్పు చేశారు? మా రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రిమాండ్లోకి జైలుకు పంపించాల్సిన అవసరం ఏంటి? మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల కాలంలో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. మా స్కాలర్షిప్లు, మా రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మా చదువులు ఎలా ముందుకెళ్తాయని విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వట్లేదు, విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులకి ఫీజులు రాకపోతే కాలేజీ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. మరి కాలేజీ సర్టిఫికెట్లు చేతికి రాకుండా విద్యార్థులు పై చదువులకు ఎలా వెళ్తారు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు? కాబట్టి మేము ఇవ్వాలి అని చెప్పేసి మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. శాంతియుతంగా ఒక ప్రతినిధి బృందం డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకొని చాలా అన్యాయంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ చిన్న నిరసన వ్యక్తం చేస్తే ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ కేసులో కూడా కావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని రిమాండ్కు పంపించడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకి చాలా నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం నడవడం లేదనేది నిన్నటి ఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. నిరసన వ్యక్తం చేస్తే, మాకు ఫీజులు కావాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఈ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి రిమాండ్కు పంపించేంత ప్రక్రియ ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు? మేము అడుగుతా ఉన్నాం. ఫీజు ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి విద్యార్థి మెరుగైన విద్య అందుకోవాలి అని చెప్పేసి, విద్యా వైద్యం ప్రియారిటీగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. దాన్ని తూచా తప్పక పాటించింది, దాన్ని అమలు చేసింది, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ప్రతి విద్యార్థికి ఫీజు అందే విధంగా క్వార్టర్ ఫీజులు ఎప్పుడు ఎలా ఇస్తామో ముందే ప్రకటించి ఆ క్వార్టర్ ఫీజుల్ని తల్లుల ఖాతాలో జమ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023 నాటికి పూర్తి స్థాయిలో 100కు 100% సెంట్% ఫీజులు ప్రతి విద్యార్థికి చెల్లించారు. 2024 మొదటి క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఇచ్చే టైంకి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఫీజులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. చంద్రబాబే ఫీజులు ఇవ్వకుండా ఆ రోజు అడ్డుకున్నాడు. ఈ రోజు ఫీజు బకాయిలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. FIR 721/2025 పేరుతోటి FIR నమోదు చేసింది. ఈ FIR, ఈ కేసులు స్టేషన్ బెయిల్ ఇచ్చేంత పరిస్థితి 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ మీరెందుకు రిమాండ్కు పంపించేంత నీచానికి మీరు దిగారు అని చెప్పేసి నారా లోకేష్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రస్తూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతగా అణచివేత గురి చేస్తే అంతగా ప్రతిఘటన ఈ ప్రభుత్వానికి ఎదురవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ సాధించేంత వరకు మీ ప్రభుత్వానికి నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దూడను తెచ్చుకునే విధంగా 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు కేవలం విద్యార్థులు, యువకుల్ని టార్గెట్ చేస్తూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అయితేనేమి, ఇప్పటి వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక టైం టేబుల్ ప్రకారం విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తూ ఉండేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలేజీలకే జమ చేస్తాం, 6 నెలలు కానీ సంవత్సరం లోపు కానీ డబ్బిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 18 నెలలు గడుస్తున్నప్పటికీ 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెడుతూ విద్యార్థులను వేధిస్తా ఉంది.
ఈ పోలీసులు ఇవన్నీ చేసే వీళ్ళు రోడ్ల మీదకి ఇంకా రారు, ఉద్యమాలు చేయరు అని భావిస్తూ ఉండొచ్చు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఖచ్చితంగా పోరాడతాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్య తీరుపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మండిపడ్డారు. పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య తలెత్తడానికి కమిషనర్ పనితీరే కారణమంటూ ఫైర్ అయ్యారు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సెలవుపై వెళ్లిపోనంటూ ఆగ్రహించారు. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయిందని, దీన్ని యుద్ద ప్రాతిపదికన క్లీన్ చేయాలని, అవసరమైతే లారీలు ఏర్పాటు చేసి గుంటూరు జిందాల్ పవర్ ప్లాంట్ కు తరలించాలని ఆదేశించారు. ఆర్డీఓ దాసరాజుతో కలిసి ఆయన ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మండవారి గరువులోనే కంపోస్ట్ యార్డ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యమే ప్రధానమని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.